ఐసీటీ ఏంటి, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు, అది మొత్తం ఒక టీంకి ఇచ్చేశారు. అది అక్కడ దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేశారు. వాళ్ళు రోడ్లు లోపలంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఇచ్చేశాక స్థలం డెవలప్మెంట్ అంతా ఆ టీం చేసుకుంది. అది శ్రీనిరాజు, TV9, తర్వాత రవిసన్నారెడ్డి, చెన్నై, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి చేసుకొచ్చారు. అది ఒకటి సెటరేట్ చేశారు. ఇప్పుడు అక్కడ మొదట్లో 25 లక్షల రూపాయలు ఎకరం పరిశ్రమలు రావడానికి ఇప్పుడు అక్కడ కోట్లలోనే పలుకుతుంది. అయినా పరిశ్రమలు వస్తున్నాయి. ఎందుకని అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, పర్యావరణ సమస్యలు లేవు, ఉద్యోగులు దొరుకుతున్నారు. ప్లస్ అక్కడి నుంచి దగ్గరలోనే ట్రాన్స్పోర్టేషన్ ఉంది. బై రోడ్డు కర్ణాటకకు పోవచ్చు, తమిళనాడుకి పోవచ్చు, అట్లాగే ఇటు తెలంగాణకి పంపించాలన్నా సులభమే. ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అట్లాగే దగ్గరలోనే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇన్ని రకాల బెనిఫిట్స్తో అది సెటరేట్ అయింది. ఇప్పుడు అమరావతిని కూడా అదే మోడల్లో డెవలప్మెంట్కి ఇద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తున్నది ఏపీ టాస్క్ ఫోర్స్ అన్నటువంటిది తాజా కథనాలు.